దేవునామానికి స్తోత్రములు. ఈ యొక్క బైబిల్ స్టడీ ఆరాధనలో పాల్పంపులు పొందినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రండి, కొద్దిసేపు లేఖనాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనాన్ని చదువుతాను. మనసు పెట్టి వినండి. నేను చెప్పినదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడినడెలా ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. మనం ఆత్మను అనుసరించి జీవించే వారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము. ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే చిరు ప్రార్థన చేసుకుని లేఖన ధ్యానంలో మనం ముందు కొనసాగుదాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రేమ కలిగిన దయ కలిగినటువంటి నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మరి యొక్క రాత్రికాల సమయంలో మీ ప్రియులతో కలిసి ఈ రీతిగా లేఖనాన్ని ధ్యానించుట కొరకై మేము కూడుకుని సిద్ధపడి ఉండగా సమయమును సమస్త యావత్తును మీ కృపాహస్తాలకి అప్పచెప్పుకొనిచున్నాము. మేలుకరంగానో దీవెనకరంగానో మీరు మలచి వింటున్నటువంటి నామ యొక్క అంతరంగాల్లో మీ యొక్క ఆత్మకార్యమును జరిగించి మహిమ పొందమని మీ ఎదురు వేడుకుంటూ, ఎవని మనస్సు మీ మీద ఆనుకుంటుందో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తావని, ఎందుకనగా అతడు మీ యందు విశ్వాసం ఉంచాడని మరొకమారు నామ యొక్క అంతరంగాల్లో ఉండిన ఏర్పడిన ప్రతి అయోమయ గందరగోళ ఆ పరిస్థితుల్ని, ఆలోచనలను, విచారములను మీరు దూరపరిచి మీ యొక్క నామ స్మరణలో ఉండినటువంటి ఆనందముతో మా అంతరంగాలు మీరు నిండింపచేయమని సమస్తమును మీ కృపాహస్తాలకి అప్పచెప్పుకొనుచున్నాము. తోడుగా ఉండి అంతరంగాల్లో మీ యొక్క ఆత్మకార్యమును జరిగించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి ప్రశస్తమైనటువంటి నామం పేరిట అడిగి ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. మనము చదువుకున్నటువంటి లేఖన భాగము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నటువంటిది. కొద్ది నెలలుగా ఈ యొక్క లేఖన భాగాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఈ 16వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనాన్ని ధ్యానం చేస్తూ వాటితో పాటు సంఘము ఎటువంటి పరిస్థితుల గుండా వెళుతుందో,
నేటి క్రైస్తవ సంఘమైనటువంటి మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకునవలసిన వారమో, తుదకు ఎలా నడుచుకునవలసిన వారమో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇలా అంటాను, లేఖనంలో అంటాడు, బాలుడు నడవలసినటువంటి త్రోవను వాడికి నువ్వు నేర్పించు, వాడు వృద్ధుడైనను వాడు పెద్దవాడైనప్పటికీ దాని నుండి తొలగిపోడు. ఇలా అంటాను. ఈ 5వ అధ్యాయము 16 నుంచి 26 వచనాల్లో నేను అంటాను, పౌలు సంఘానికి నడుచుకునవలసినటువంటి తీరును నేర్పిస్తున్నాడు. ఏ సంఘమైతే మునుపు ఆసక్తితో కొనసాగిందో, ఏ సంఘమైతే మొదట ఆత్మీయతతో అది పయనమైందో, ఏ సంఘమైతే విశ్వాసపు పరుగులో కొనసాగుతూ ఉన్నదో, ఇప్పుడు ఆ సంఘానికి మరలా నడుచుకోవాల్సినటువంటి ఆ తీరును మరలా నేర్పిస్తున్నాడు. దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏమిటి అని అంటే, సంఘం మరలా మొదటి స్థితికి వచ్చింది. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించు. ఇప్పుడు మరలా అది ఏ స్థితికి వచ్చిందో తెలుసా? గత కాలంలో బలము కలిగి కొనసాగింది, పరిగెత్తింది, నమ్మకంగా ఉన్నది. ఇప్పుడు మరలా మొదటి స్థితికి, మరలా పసిపిల్లవాడి స్థితికి వచ్చింది. మరలా ఆత్మీయతను నడుచుకోవాల్సిన విధానాన్ని మొత్తం అంతటిని మరలా నేర్పిస్తున్నాడు, మరలా చెప్తున్నాడు. అందుకని అంటాడు లేఖనంలో, మొదటివారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి వారు అనేకులు మొదటి వారు అవుతారట. ఆరంభము ఎట్లా ఉన్నదో, అది ఎంత ఉజ్జీవకరంగా, ఎంత గొప్పగా ఉండినప్పటికీ ముగింపు ఎలా ఉన్నది అన్నటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది. ఇలా అంటాను, ఆరంభంలో ఉండిన ఆసక్తి అంతము దగ్గర, ఆరంభంలో ఉండినటువంటి పట్టుదల అంతము దగ్గర, ఆరంభంలో ఉండినటువంటి రాజీ పడనటువంటి తత్వము అంతము దగ్గర, ఇప్పుడు మరలా మొదటి స్థితికి వచ్చినటువంటి వారము. మరలా సంఘము ఆ స్థితికి రావడానికి ఇప్పుడు ఎవరి వైఫల్యము కారణమనంటే సేవకుడిది కాదు కానీ సంఘానిదే. ఆ సంఘము ప్రభు బలియాగాన్ని మరిచిపోయింది. ఆ సంఘాన్ని ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి తీసుకురావడానికి తన ప్రాణాన్ని పెట్టాడో, క్రయధనము ఇచ్చి సంపాదించుకున్నాడో, కొన్నాడో, దానంతటిని మరిచిపోయింది. సేవకుని దుఃఖపెట్టింది. లోబడకపోగా, మాట వినకపోగా ఎదురు సేవకుని దుఃఖపెట్టింది. అంత మాత్రమే కాదు, ఆ సంఘము ఎలా ఉన్నది అని అంటే, తను తాను నష్టము కొని తెచ్చుకున్నటువంటిదిగా ఉన్నది. కలవరపరిచేటువంటి వారిని అందరినీ సంఘంలోనికి చోటునిచ్చింది. అబద్ధ బోధకులకు, అపవాది చేత భ్రమకు లోనయ్యి మోసపోయింది. అంత మాత్రమే కాదు, ఆ సేవకుడి యొక్క పిలుపును, ఏర్పాటును గురించినటువంటి నిశ్చయత ఎరగనటువంటిదిగా ఉన్నది సంఘము. అబద్ధ బోధను, బోధకుడును గుర్తించుటలో విఫలమైందిగా ఉంది సంఘము. అది మనుషులు సంతోషపరిచేదో, దేవుని సంతోషపరిచేదో గుర్తెరుగుటలో విఫలమైనటువంటిదిగా ఉన్నది సంఘము. ఆ బోధ మనుషుని యోచన ప్రకారమైనదో, ఆత్మావేశం వల్ల కలిగినదో గుర్తించుటలో విఫలమైంది సంఘం. ఈ కారణాన్ని బట్టి మరల ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంటే సంఘము మొదటి స్థితికి వచ్చింది. నేటి సంఘమైనటువంటి మనమందరం ఆలోచించుకోవాల్సినటువంటి తరం ఇది. ఈ సమయం దగ్గర మనల్ని మనము పరీక్షించుకోవలసిన వారం దేని దగ్గర తెలుసా? ఇప్పుడు నేను మొదటి స్థితిలో ఉన్నానా, కడపటి స్థితిలో ఉన్నానా? మొదటి ఉండినటువంటి విశ్వాసము నేడు నాకున్నదా? మొదటి ఉండినటువంటి ప్రేమ నేడు నాకున్నదా? మొదటి ఉండినటువంటి పరిశుద్ధత నేడు నాకున్నదా? మొదటి ఉండినటువంటి సమాధానము నేడు నాకున్నదా? మొదటి ఉండినటువంటి పట్టుదల నేడు నాకున్నదా? మొదటి ఉండినటువంటి తీర్మానము నేడు నేను కలిగి ఉన్నానా?
మొదట ఉండినటువంటి రాజ్యపడినటువంటి తత్వం నేడు నేను కలిగి ఉన్నానా? కలిగి లేకపోవడానికి గల కారణం ఏమిటి? ఆనాడు గలతీ సంఘము వైఫల్యం ఎలా కారణమో నేడు మన వైఫల్యం అలాగే కారణం. మరి ఒక సంగతిని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి అధ్యాయంలో నుంచి 14వ వచనంలో అంటున్నాడు ఇట్లా: నా పితరుల పారంపరాచార్యమందు విశేష ఆసక్తి గలవాడని నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందితినని నా నడవడి గురించి మీరు వింటిరి. తన స్థితిని తెలియజేస్తున్నాడు. తన స్థితి అంటే తన గతకాలపు తన స్థితిని తాను తెలియజేస్తున్నాడు. నేను గతకాలంలో ఎవరునో తెలుసా? పితరుల పారంపర్యాచారం లేదు విశేషమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వాడని. కానీ అంటున్నాడు, నేడు నేను తల్లి గర్భంలో ఉండగానే నన్ను ప్రత్యేకించుకుని తన కుమారుడు గురించి సాక్ష్యం ఇచ్చుట కొరకు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. పరోక్ష అర్థంలో నొప్పించడం రెండు రకాలు. ముఖం మీద సూటిగా కొట్టినట్లు మాట్లాడి నొప్పించడం ఒక తీరైతే, నునుపైనటువంటి మాటలతో విషయాన్ని వారికి వెల్లడి చేస్తూ మేలు కొరకే గాయం చేయడం రెండో రకం. ఇక్కడ పౌలు చేసినటువంటిది అదే. ప్రత్యక్షంగా వారిని కొట్టినట్లు చెప్పట్లేదు, కానీ పరోక్షంగా విషయాన్ని వారికి వెల్లడి చేస్తూ నునుపైనటువంటి మాటలతో మేలు కొరకే వారికి గాయాలు చేస్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు, గతకాలపు నా స్థితి ఏమిటో తెలుసా? నేను పితరుల పారంపర్యాచారంలో విశేష ఆసక్తి కలిగిన వాడని, నా సమాన వయస్కుల కంటే నేను ఆ యూద మతంలో ఆధిక్యతను సంపాదించుకున్నటువంటి వాడిని. కానీ తల్లి గర్భంలో నన్ను నా దేవుడు ఏం చేసుకున్నాడు తెలుసా? తన కుమారుడు గురించి సాక్ష్యం ఇచ్చిన కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు. తెలియజెప్తున్నాడు, ఇదిగో మీరు సంఘంలోనికి చోటునిచ్చారే, మీరు సంఘంలోనికి స్థానాన్ని ఇచ్చారే, సంఘంలోనికి మీరు వారు రావడానికి వీలు కల్పించారే, ఏ మనుషుల బోధన ప్రకారము ఆ సిద్ధాంతాల ప్రకారం మీరు నడుచుకుంటున్నారే, ఆ మనుషులు ఎవరో తెలుసా? ఇంకా నేటికి పితరుల పారంపర్య ఆచరణలు ఎందుకు నడుచుకున్నటువంటి వారు. వారు క్రీస్తు యేసు గురించి సాక్ష్యాన్ని ఇస్తున్నటువంటి వారు కారు. గతకాలపు నా స్థితి అది. కానీ మీరు నేడు చోటునిచ్చినటువంటి ఆ అబద్ధ బోధకులు ఇంకా పితరుల పారంపర్య ఆచరణలందు ఆసక్తి కలిగిన వారు. ఇలా అంటాను, ప్రియబిని కరి, నేడు ఇంకా నువ్వు వెళ్తున్నటువంటి సంఘంలో ఈ పారంపర్య ఆచారములు ఉన్నవి అని నువ్వు గుర్తించగలిగావా? కొత్త సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్నామంటే దానికి ముందు నుంచే 45 రోజులు ఉపవాస కూడికలు. ఇలా అంటాను, 45 రోజులు ఉపవాస కూడికలు ఏర్పరచకపోతే రాబోయే సంవత్సరము దేవుడు నీకు తోడుగా ఉండడంటావా? ఇలా అంటాను, 7 రోజులు ఉపవాస కూడికలు, 7 వారాలు ఇంట్లో ఉపవాస కూడికలు పెట్టుకోండి, 7 వారాలు ఇంట్లో ప్రార్థనా కూడిక పెట్టుకోండి, బాగా అయిపోద్ది. 7 రోజులు ఉపవాస కూడికలు. ఈస్టర్ వస్తుంది అని అంటే దానికి ముందుగానే 40 రోజులు ఉపవాస కూడికలు. ఇవన్నీ ఏంటి? ఇలా అంటాను, నువ్వు గుడ్ ఫ్రైడేకి ముందు 40 రోజులు ఉపవాస కూడికల్లో నువ్వు ఉపవాసం ఉండకపోతే దేవుడు కాదు అని అన్నాడా? ఆయన బలియాగానే నిరర్ధకం చేసినట్లు అన్నాడా? ఆయన దుఃఖపడతానన్నాడా? ఆ న్యూ ఇయర్కి ముందు 45 రోజులు ఉపవాస కూడికలు పెట్టకపోతే ఆ రాబోయే సంవత్సరంలో ఆయన తోడుగా ఉండనన్నాడా?
7 వారాలు ఇంట్లో ప్రార్థనా గుడికలు ఏర్పరచుకోకపోతే కుటుంబంలో సమస్యలు పోవు అని అన్నాడు ఆయన. మరి ఇవన్నీ ఏమిటి? ఇంకా పితరుల పారంపర్య ఆచారములు ఒక విషయం నేను చెప్తాను. ఆచారము దగ్గర, సిద్ధాంతాల దగ్గర జరుగుతున్నటువంటి విషయం ఏంటో చెప్తాను. జరుగుతున్నది ఒకటే, దేవుణ్ణి దుఃఖపెడతాము. 2, మనుషుల్ని సంతోషపరుస్తాము. 3, మనం తృప్తి చెందుతాం. 2గా విభజిస్తాను. ఒకవైపు దేవుణ్ణి దుఃఖపెడుతూ, రెండో వైపు ఏం చేస్తామో తెలుసా? మనుషుల్ని సంతోషపరుస్తాము, మనల్ని మనం తృప్తిపరుచుకుంటాం. ఇలా అంటాను, నీ ఇంటిలో, నీ సంఘములో, నువ్వు చేసే ప్రతి పని దగ్గర, నువ్వు ఆచరించే ఆ ఆచారము దగ్గర, సాంప్రదాయాల దగ్గర, పద్ధతుల దగ్గర జరుగుతున్నటువంటిది ఇదే. మనుషులకు సంతోషము, నీకు తృప్తి, అంతే. కానీ దేవునికి మాత్రం దుఃఖమే. ఆ ఆచారంలో, సిద్ధాంతాల్లో, సాంప్రదాయాల్లో ఇమిడి ఉన్నది ఒకటే, మనుషులు దాన్ని బట్టి సంతోషపడతారు, అంతే. అన్నీ బాగా జరిగాయి, అన్నీ సాంప్రదాయంగా జరిగాయి, అన్నీ ఆచారబద్ధంగా జరిగాయి, అన్ని పద్ధతుల ప్రకారం జరిగాయి, వారు సంతోషం చెందుతారు. అమ్మయ్య, సాంప్రదాయ ప్రకారంగా, పద్ధతుల ప్రకారంగా, ఆచారాల ప్రకారంగా అన్నీ చక్కగా జరిగాయి, మేలు జరుగుద్ది, ఆశీర్వాదం జరిగిద్ది, నీకు తృప్తి. కానీ దేవుడు ఆ మూలను కూర్చుని దుఃఖపడుతున్నాడు. ఆ సంగతి నువ్వు చూస్తున్నావా? నువ్వు ఆ ఆచారంలో, సాంప్రదాయాల్లో, పద్ధతుల్లో మునిగి తేలుతున్నావు, దాన్ని కొనసాగిస్తున్నావు, దాని ప్రకారం నడుచుకుంటున్నావు అంటే నువ్వు ఎవరో తెలుసా? అవిశ్వాసి కంటే చెడ్డవాడివి. ఇలా అంటాను, ఆ రోజు ధనాన్ని ప్రేమించి సర్వస్వాన్ని వద్దనుకుని ఆ ధర్మశాస్త్రాన్ని అంతటినీ కొనసాగి వెనుదిరిగి వెళ్ళిపోయాడు ఆ ధనవంతుడు, యవనస్తుడైనటువంటి ధనవంతుడు. ఇలా అంటాను, అతడు అన్నిట్లో విఫలమైన వాడు, దీన స్థితిలో దిగజారినటువంటి వాడు. ఇలా అంటాను, ఆ 10 ఆజ్ఞలన్నింటినీ గైకొని తన జీవితాన్ని వ్యర్థపరుచుకున్నటువంటి వాడు, అవిశ్వాసి కంటే చెడ్డవాడు. అక్కర్లేదనుకుని వెళ్ళాడు. ఈ రోజున నీవు నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామని చెప్పుకుంటూ ఇళ్ళ దగ్గర, సంఘము దగ్గర, ఆ జరిగేటువంటి కార్యక్రమాల్లో నువ్వు చేస్తున్న ప్రతి సాంప్రదాయము, పద్ధతి, ఆచారాల దగ్గర నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని దుఃఖపరచట్లేదు. అన్ని క్రమంగా జరిగితే, సాంప్రదాయ ప్రకారంగా, ఆచారాల ప్రకారంగా, పద్ధతుల ప్రకారంగా జరిగితే మనుషులకు సంతోషం. అన్ని క్రమంగా జరిగాయి, నీకు తృప్తి. ఏదో ఇమిడిపోతుంది నీకని, ఏదో మేలు జరిగిపోతుందని, సర్వేశ్వరుడైనటువంటి ఆ దేవుడు నేను కనికరించిందని జీవితంలోనికి ఏం కలుగుద్ది? పిచ్చోడివి. నేను ఏమనాలి ఇప్పుడు? అవిశ్వాసి కంటే చెడ్డవాడివి. నేను ఏమనాలి ఇప్పుడు? అజ్ఞానివి. నిన్ను ఏమనాలి ఇప్పుడు? బుద్ధిహీనుడివి. నిన్ను ఏమనాలి ఇప్పుడు? తెలివి తక్కువ వాడివి. నిన్ను ఏమనాలి ఇప్పుడు? క్రైస్తవేతరుడివి. అరే, క్రీస్తును ఎరిగిన వారు ఎవరు అటువంటి జీవితాన్ని జీవించరే? ఒక అన్యుడి వలె జీవిస్తావు. ఆయన దుఃఖపడుతున్నాడు. ఇంకెంతకాలం? లేఖనంలో అంటాడు, నేను పొడి విషయాలు చెప్పి నేను ముగించేస్తాను, సమయం త్వరగా అయిపోతుంది కనుక. మీరు పితరుల పారంపర్య ఆచారం నుండి విడిచిపెట్టి బయటికి రాకుండానట్లు మీరు కొనబడింది క్షయమైన వెండి బంగారాల చేత కాదు అని అంటాడు. ఎక్కడ అని అంటే లేఖనంలో, ఆ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ విషయం చెప్తాడు. మీరు కొనబడింది వెండి బంగారాల చేత కాదు, మీరు కొనబడింది క్రీస్తు యేసు రక్తము చేత. మీరు ఆ పితరుల పారంపర్య ఆచారం నుంచి విడిచిపెట్టి బయటికి రండి అని అంటాడు. ఆనాడు శాస్త్రులు, పరిశీలితో అంటాడు, మీరు పితరుల పారంపర్య ఆచారాలను గైకొనడానికి మీరు దేవుని వాక్యాన్ని మీరు విడిచిపెడుతున్నారు. నువ్వు చేస్తుంది నాడు ఏమిటి? ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారం నడుచుకోవడానికి దేవుని వాక్యాన్ని కాదు నువ్వు పక్కన పెట్టేది. అరే, లేఖనంలో ఆయన ఎలాగంటున్నాడు, ఇదిగో పండగ అమావాస్య దినముల గురించి ఎవడు మీకు తీర్పు తీర్చని అవకాశాన్ని ఇవ్వకండి.
అరే, క్రైస్తవుడికి మంచి దినం ఏమిటి, చెడ్డ దినం ఏమిటి, మంచి సమయం ఏమిటి, చెడ్డ సమయం ఏమిటి? చాలా సంవత్సరాలు అయిపోయింది. నేను సండే స్కూల్కి వెళ్ళే దినాలలో నేర్చుకున్నటువంటి పాట అది ఎవరు మూలంగా వచ్చిందో మొత్తానికి తెలియదు, కానీ అది ఇదివరకు అమెరికన్లో వచ్చేటప్పుడు వాటిని సిద్ధపరిచి తీసుకొచ్చేటువంటి వారు. ఆ పాట, ఇదే దినం ప్రభు చేసినది, ఉత్సాహించి స్తుతి పాడండి. దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, we will rejoice and be glad in it. ఎంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని ఇస్తుంది అది. ఒక సండే స్కూల్ పిల్లవాడికి నేర్పిస్తున్నటువంటి విషయం అది. ఏమిటో తెలుసా? ఇదే దినము ప్రభు చేసినది, ఉత్సాహించి స్తుతి పాడండి. ప్రతిదినము దేవుడు చేసిందే. ఆయన సృష్టి యావత్తు క్రమంలో సృష్టిని సృజిస్తున్నప్పుడు దినముకు ఒకటి చొప్పున తయారు చేసి అది మంచిదిగా ఎంచాడు ఆయన. నీ జీవితంలో నిన్ను ప్రేమించే ప్రతి దినము మంచిదే, ప్రతి సమయము మంచిదే. అందులో మంచిదని చెడ్డదని, మంచి సమయం అని చెడ్డ సమయం అని ఏదీ లేదు. గొప్ప ఆత్మీయ సత్యము. ఒక క్రైస్తవ పిల్లవాడు నేర్చుకునే ప్రాథమికమైనటువంటి విషయము కూడా క్రైస్తవుడు ఎరగని వాడుగా ఉన్నాడు నేడు. ఒక క్రైస్తవ పిల్లవాడికి నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటి తెలుసా? ఆ పసిపిల్లవాడికి ఇది ప్రభు చేసినటువంటి దినము, దీనిలో ఆనందించు, ఈ దినాన్ని నీకు ఇచ్చినందుకు దేవుని స్తుతించు. ప్రతిదినము స్పర్శ, ఆ మెల్కొల్పు ఒక క్రైస్తవుడిగా నీకున్నదా? లేదు. ముహూర్తాలంటూ, సమయములమంటూ, మంచి దినమంటూ, చెడ్డ దినమంటూ, అయ్యో ఇది ఎంత దుఃఖకరమైనటువంటి విషయం. మీరు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టడం మాత్రమే కాదు, మీరు దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారని అంటాడు. పితరుల పారంపర్య ఆచరణలు ఆచరించడానికి మీరు దేవుని వాక్యాన్ని విడిచిపెడుతున్నారు. మార్కు సువార్త 7:8లోను, మత్తయి సువార్త 15:6లో ఈ విషయాలు చెప్తాడు. మీరు దేవుని వాక్యాన్ని విడిచిపెడుతున్నారు, దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. మీరు జాగ్రత్త. నేటికి ఒక క్రైస్తవుడు అయినప్పటికీ నువ్వు వెళ్తున్నటువంటి సంఘంలో ఇటువంటి విధములైనటువంటి బోధలు జరుగుతున్నాయా? ఒకటి మంచిది అని, ఒకటి చెడ్డది అని, ఈ రకంగా చేస్తేనే మేలని. లేదు. అవి విశ్వాసాన్ని పాడు చేసేటువంటివి. ఒకవేళ అటువంటి బోధలు జరుగుతున్నాయా, ఆ బోధలకు దూరంగా ఉండు. ఒకవేళ ఆ రీతిగా నడుచుకుంటున్నావా, నేడే మిక్కిలి అనుకోసమే ఆ స్థితిని విడిచిపెట్టు. పూర్తిగా ఆయన మీద ఆనుకో. పరిపూర్ణమైన నెమ్మదిని ఆయనకు కలగజేస్తాడు. ఈ విషయమైనటువంటి బోధల గురించి జాగ్రత్తగా ఉండాలని మనకి లేఖనంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. రండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినట్లయితే, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానం చేత మిమ్మును చెరపట్టుకుపోని పోవు వాడెవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి చెప్తున్నాడు అక్కడ. ఒకవేళ ఆ లోక సంబంధమైన పారంపర్యాచారముల చేత, లోక సంబంధమైనటువంటి మూలపాఠముల చేత, నిరర్థకమైనటువంటి తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని ఎవరినో మోసపరుస్తాడేమో జాగ్రత్త. మునుపు మన జ్ఞాపకం చేసుకున్నాం తప్పుడు సిద్ధాంతాలు, లోక సంబంధమైనటువంటి మూలపాఠాలు, లోక సంబంధమైనటువంటి ఆచారాలు, పితరుల పారంపర్య ఆచారాలు. ఒక క్రైస్తవుడు అయినప్పటికీ ఇంకా గత కాలపు ఆ స్థితి నుంచి నువ్వు వెలుపలికి రానివాడవేమో.
నేను ఆయన కొన్నది, సంపాదించుకున్నది, క్రయదమునిగా చెల్లించింది వెండి బంగారాల చేత కాదు. నిన్ను తన స్వరక్తాన్నిచ్చి కొన్నాడు, తన ప్రాణాన్ని పెట్టి సంపాదించుకున్నాడు. మనము పాపము నుంచి విమోచింపబడి నీతికి దాసులమైనటువంటి వారము, వెలుగు సంబంధము. ఇక చీకటితో, అంధకారంతో, గతకాల ప్రాచీన స్వభావముతో ఆ స్థితి దగ్గర సంబంధం లేదు మనకి. వెలుపలికి రా. ఆయన నిజమైన వాడు, శక్తి సంపన్నుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఆయన సమస్తమును సాధ్యము చేయగలిగిన వాడు. నువ్వు నిజంగా ఆయన నమ్మితే, ఆయన స్వరక్షకుడు అంగీకరిస్తే, ఎట్టి పరిస్థితులు అనే క్లిష్టమైనవైనా సరే ఆయన మీద ఆనుకో. నువ్వు వేటిని గైకొనక్కర్లా, వేటిని ఆశ్రయించక్కర్లా. ఏవి నీకు నాకు దేనిని ఇవ్వలేవు. ఆయన మాత్రమే సమస్తాన్ని ఇవ్వగలిగిన వాడు. ఒక క్రైస్తవుడిగా కనీసపు ఆ అవగాహనతో, కనీసపు ఆ స్పర్శతో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవడం మేలుకరమైనటువంటిది. ఆ రోజు ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోలేక అటువంటి లోక సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలు, బోధలు బోధించేటువంటి బోధకులకు స్థానాన్ని ఇచ్చింది సంఘము. చివరికి ఏమైందంటే పసిపిల్లల స్థితికి వెళ్ళింది. మరలా నేర్పిస్తున్నాడు ఎలా నడుచుకోవాల్సినటువంటి తీరుని. మీరు శరీరేచ్ఛలను నెరవేర్చకూడదు. ఆత్మీయ జీవితంలో సంఘర్షణ, పోరాటాన్ని కలిగి ఉండాలి. ధర్మశాస్త్రానికి లోనైన వారికి ఉండకూడదు. సిలువ వేయబడిన అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆత్మఫలములు ఫలించాలి. ఆత్మఫలముల గురించి ధ్యానం చేస్తూ సంతోషము అనేటువంటి ఆత్మీయ ఫలము గురించి ధ్యానం చేస్తున్నటువంటి మనము సంతోషం అంటే ఏమిటో, దాని ప్రాముఖ్యత ఏమిటో ధ్యానం చేసుకున్నాము. తర్వాత సంతోషాన్ని గురించి 2 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. సంతోషం అటువంటి ఆత్మీయ ఫలం ఫలించేటువంటి వ్యక్తిలో పరిస్థితులు ఎలాగుండినా సరే తాను దేవుల్లో ఆనందించేవాడిగా ఉంటాడని, రెండవదిగా తన సత్యమును గురించి సంతోషించేవాడిగా ఉంటాడని జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఒక 2 విషయాలు నేను చెప్పి ముగించేస్తాను ఈ యొక్క అంశమును. రండి నాతో కీర్తనల గ్రంథము 16వ కీర్తన 11వ వచనంలో ఇలాగంటున్నాడు భక్తుడు, జీవ మార్గమును నువ్వు నాకు తెలియజేయుదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. భక్తుడు అంటున్నాడు, నీ మందిరములో, నీ ఆభరణములో, నీ ప్రాంగణములో సంపూర్ణ సంతోషం ఉంటుంది. మూడవదిగా సంతోషము అనేటువంటి ఆత్మీయ ఫలం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి భక్తిలో సంతోషించేవాడిగా ఉంటాడు. అంటే లేఖన ధ్యానములో, ప్రార్థనలో, సహవాసములో, రొట్టె విరుచుట్లో, వీటిని బట్టి తన సంతోషాన్ని కలిగి ఉంటాడు. అక్కడ అంటున్నాడు భక్తుడు, నీ మందిరములో సంపూర్ణ సంతోషము కలువు. ఏ వ్యక్తి అయితే సంతోషం అటువంటి ఆత్మీయ ఫలమును ఫలిస్తాడో అతని సంతోషం దేనిలో ఉంటుందో తెలుసా? వాక్య ధ్యానంలో ఉంటుంది. అతని సంతోషం దేనిలో ఉంటుందో తెలుసా? ప్రార్థనలో ఉంటుంది. అతని సంతోషము దేనిలో ఉంటుందో తెలుసా? సహవాసం నందు ఉంటుంది. అతని సంతోషం దేనిలో ఉంటుందో తెలుసా? అతని సంతోషము రొట్టె విరుచుటలో ఉంటుంది. వారి అంతరంగాలు ఎలా ఉంటాయి తెలుసా? లేఖనాన్ని ధ్యానించేంత వరకు, ప్రార్థన చేసుకునేంత వరకు, సహవాసంలో ఉండేంత వరకు వారి అంతరంగాలు గందరగోళంగా ఉంటాయి. ఏదో తెలియని తృప్తి లేని తనం ఉంటుంది. ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతారో వారి అంతరంగాల్లో తృప్తి, ప్రార్థన చేసుకుంటారో వారి అంతరంగాల్లో తృప్తి, సహవాసం నందు ఉంటారో వారి అంతరంగాల్లో తృప్తి, రొట్టె విరుచుటలో వారు కొనసాగుతారో, పాలుపొంపులు పొందుతారో తృప్తి. వారి సంతోషము దేనిలో ఉంటుందంటే ఈ విషయాల్లో ఉంటుంది. భక్తిలో వారు సంతోషించేవారిగా ఉంటారు. ఇలా అంటాను, కోరహ కుమారులు ఇలా అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశగొనున్నట్లు దేవాని కొరకు మా ప్రాణము
తృష్ణగొనుచున్నవి. నీ ఆవరణంలోనికి రావాలని, నిన్ను దర్శించాలని, నీ ప్రసన్నతను, నువ్వు ప్రత్యక్షతను చూడాలి అని మేము తృష్ణగొనుచున్నాము, ఆశగొనుచున్నాము అని అంటాడు. ఇలా అంటాను, ఏ కొరాహు కుమారులైతే ఇప్పుడు మందిరానికి దూరం అయ్యారో, రాజ్యానికి దూరం అయ్యారో, కుటుంబానికి దూరం అయ్యారో, ఇంటికి దూరం అయ్యారో, సుఖ సౌఖ్యాలకి దూరం అయ్యారో, సమస్తాన్ని పోగొట్టుకుని అడవుల వెంట దావీదుతో పాటు తిరుగుతున్నారో, ఇప్పుడు ఆ కోరహ కుమారుల యొక్క సంతోషము దేనిలో ఉందో తెలుసా? తిరిగి రాజ్యంలోనికి వెళ్ళటంలో లేదు, కుటుంబంతో ఉండుటలో లేదు, సుఖ సౌఖ్యాలతో ఉండటంలో లేదు, సదుపాయాలు కలిగి ఉండటంలో లేదు, తిరిగి ఆ అధికారము స్థానములు ఉండటంలో లేదు. వారి సంతోషము దేనిలో ఉన్నదంటే భక్తిలో ఉన్నది. దేవుని చూడాలని, ఆయన మందిరంలో ఉండాలని, ఆయన ఆరాధించాలని, ఆయన ప్రత్యక్షతను చూడాలని. ఇలా అంటాను, ఓ క్రైస్తవుడా, నీకు అట్టి రకమైనటువంటి సంతోషము నీలో ఉన్నదా? వాక్య ధ్యానాన్ని బట్టి సంతోషము నీలో ఉన్నదా? ప్రార్థనను బట్టి, సహవాసాన్ని బట్టి నిజంగా సంతోషించేవాడు ఉంటే నీ మనసంతా వాక్య ధ్యానం మీదే ఉంటుంది, నీ మనసంతా ప్రార్థన మీదే ఉంటుంది, నీ మనసంతా సహవాసము మీదే ఉంటుంది, నీ మనసంతా రొట్టె విరుచుట మీదే ఉంటుంది. భక్తిలో సంతోషము, సంతోషమైనటువంటి ఆత్మీయ ఫలం ఫలించేటువంటి వ్యక్తి తాను మొట్టమొదటిగా ఎలా ఉంటాడో తెలుసా? ఎటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల మధ్య వెళ్తున్నా తను దేవుళ్ళు ఆనందిస్తాడు, సత్యమును బట్టి సంతోషిస్తాడు, భక్తిలో తను సంతోషిస్తాడు. మరి ఒక సంగతి నేను చెప్పి ముగించేస్తాను, రండి నాతో. లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనంలో అంటున్నాడు ఇట్లా, ఆయనను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఆ రోజు ఇద్దరిద్దరిని పంపించారు ఆయన. వారు వచ్చి అంటున్నారు, అయ్యా నీ నామం పేరట మేము అద్భుతాలు చేశాం, స్వస్థతలు చేశాం, దెయ్యాలు మాకు లోబడుచున్నవని వారు సంతోషిస్తూ చెప్తుంటే ఆయన అంటున్నారు, దెయ్యములు మీకు లోబడుతున్నవని మీరు సంతోషించక పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉన్నవని మీరు సంతోషించండి. సంతోషం అనేటువంటి ఆత్మీయ ఫలము ఫలిస్తున్నటువంటి వ్యక్తి నాలుగవదిగా ఎలా ఉంటాడు అనంటే రక్షణ ఆనందం కలిగి ఉంటాడు. తాను రక్షింపబడి ఉన్నాడని, పాపము నుంచి విమోచింపబడి ఉన్నాడని, ఇక తాను ధర్మశాస్త్రానికి లోనైన వాడు కాడు అని, ఇక తాను వెలుగు సంబంధి అని, నిత్యత్వానికి వారసుడని, ఆ మహిమా ప్రత్యక్షతలో ఆయన ఎదుర్కొని ఆయనతో పాటు శాశ్వత కాలం ఆయన గుడారపు చాటును ఉండడానికి తాను యోగ్యుడని రక్షణ ఆనందాన్ని కలిగి ఉంటాడు. ఇలా అంటాను, నీలో ఆ రక్షణ ఆనందము ఉన్నదా? నువ్వు రక్షింపబడి ఉన్నావని, నీ పాపములు క్రీస్తు యేసు రక్తములో కడగబడి కొట్టివేయబడి ఉన్నావని, ఇక మీదట ఆ పాపపు అధికారము కానీ అపవాది యొక్క అధికారము కానీ ఇక నీ మీద ఏలుబడి చేయడానికి లేదు అని, నువ్వు నేడు వెలుగు సంబంధం అని, పరిశుద్ధుడు అని, తెల్ల వస్త్రములు ధరింపజేయబడినటువంటి వాడు అని, నువ్వు నీతిమంతుడు అని, నిత్యత్వానికి వారసుడు అని, ఆయనతో పాటు గుడారపు చాటున ఆ సహవారసుడిగా కూర్చునడానికి యోగ్యుడు అని నీలో రక్షణ ఆనందం ఉన్నదా? ఎక్కడ? ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించి బాప్తీసాన్ని తీసుకుని అనుకుంటారు, అబ్బా నేను దేవుని కొరకు ఎంత చేసేసానో, ఏదో జీవితాన్ని త్యాగం చేసేసినట్లుగా. ఇంకా ఆ మనసుంటే పో విడిచిపెట్టి దేవుణ్ణి. ఆ భావన నీకు కలుగుతుందంటే అర్థమేంటి తెలుసా? లోకం మీద, పాపం మీద నీకు ఇంకా ఇష్టం చావలా, దాని మీద ఇష్టాన్ని చంపుకుంటూ అనుకుంటున్నావు నీవు, అబ్బో నేను దేవుని కొరకు ఎంత చేసేసానో, ఏంటి బాప్తీసాన్ని తీసుకురా, ఆయన స్వరక్షకుడిగా అంగీకరించా,
అది నీకు అవసరము. నువ్వు పరలోకానికి వెళ్ళడానికి, పాపం నుంచి తప్పింపబడ్డానికి, నిత్య నరకానికి నువ్వు వెళ్ళకుండా నువ్వు నిత్య వారసుడు అవ్వడానికి అది నీకు అవసరం. పాపం మీద, లోకం మీద ఇష్టాన్ని చంపుకొనకుండా దాన్ని అణుచుకుంటూ అనుకుంటావు, నేను దేవుని కొరకు ఏదే చేసేసాను. మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ సంతోషమైనటువంటి ఆత్మీయ ఫలం మనకు ఉండాలి తెలుసా? ఏ సంతోషం అయితే భక్తిలో సంతోషిస్తుందో, ఎట్లాగైతే ఆ వ్యక్తి రక్షణానందాన్ని కలిగి ఉంటాడో నీవు నేను అలా ఉండాలి అని. ఆ రోజు చెరసాల నాయకుడు ఆ రీతిగా కాడంటావా ఉన్నది? అతడు విశ్వాసం ఉంచి రక్షింపబడి తన ఇంటి వారందరితో కూడా ఆనందించినట్టు రాయబడి ఉన్నది. ఆ రక్షణ ఆనందము అతనిలో ఉన్నది. ఇక అతనిలో ఎట్టి రకమైనటువంటి విచారాలకు తావు లేదు. ఇప్పుడు తన ఉద్యోగం ఉంటుందా, ఊడిపోతుందా, తాను జైలు పాలవుతాడా, శిక్ష పాలవుతాడా, జరిమానా కట్టవలసిన వాడా, ఎటువంటి విచారంలో తన అంతరంగంలో తావులేవు. తాను రక్షింపబడి ఉన్నాడని, తన పాపాలు కొట్టివేయబడి ఉన్నవని, తాను నిత్యత్వానికి వారసుడైనటువంటి ఆనందము, సంతోషము ఆ వ్యక్తిలో లేదు, తన ఇంటి వారందరిలో ఉన్నది. నేడు మన అంతరంగాల్లో పరీక్షించుకోవలసిన వారము. నేడు వాక్యాన్ని విడిచినటువంటి మన అంతరంగంలో ఇట్టి రకమైనటువంటి సంతోషం అన్నదా? ఏ సంతోషమైతే భక్తిలో సంతోషిస్తుందో, ఏదైతే రక్షణ ఆనందం అయితే ఉన్నదో అది నీలో నాలో ఉన్నదా? వాక్య ధ్యానాన్ని బట్టి, ప్రార్థన బట్టి, సహవాసాన్ని బట్టి, రొట్టు విరుచుటను బట్టి నువ్వు సంతోషిస్తున్నావా? నువ్వు రక్షింపబడి ఉన్నావని, నిత్యతానికి వారసుడవని, నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నావని, నీ రక్షణను బట్టి నీకు సంతోషం ఉన్నదా? ప్రశ్నించుకుందాం. వాటి ఆనవాళ్ళను మన జీవితపు దరిదాపుల్లో లేవు. ఆ సంతోషమైనటువంటి ఆ ఆత్మఫలపు వేరేను మనలో లేనే లేదు. ఈ రాత్రి మన జీవితాలు ఆయన చేతులకు అప్పచెప్దాం. ఆయన కృపా సహాయాన్ని కోరుకుందాం. ఒక నూతన తీర్మానాన్ని తీసుకుందాం. నేను ఇక నుంచి పరిస్థితులు ఎలా ఉండైనా సరే నేను నిన్ను సంతోషించేవాడిగా ఉంటాను. నేను దుర్నీతి విషయమై సంతోషించక సత్యమును బట్టి సంతోషిస్తాను. నేను భక్తిలో సంతోషిస్తాను. వాక్య ధ్యానంలో, ప్రార్థనలో, సహవాసంలో నేను సంతోషం కలిగిన వాడిగా ఉంటాను. నేను రక్షింపబడి ఉన్న రక్షణానందాన్ని బట్టి నేను కలిగి ఉంటాను. దేవుని దగ్గర ఒక తీర్మానాన్ని తీసుకుందాం. అందుకు కావలసిన కృపా సహాయాన్ని కోరుకుందాం. నమ్మకస్తులుగా ముందు కొనసాగుదాం. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మాటలను మీ ప్రియులకు మరొకమారు వివరించి తెలియజెప్పగలగడానికి దీనదాసుడికి మీరు ఇచ్చిన సమయమును బట్టి, అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఒకవేళ మానవ ఉద్రేకంతోనో నా స్వలాచులతోనో నేను మాట్లాడి ఉన్నానేమో క్షమించండి. నేటికి మేమును లోక సంబంధమైనటువంటి పారంపర్య ఆచారాల్లో ఏవైతే మిమ్మల్ని దొక్కుపెట్టి మనుషుల్ని సంతోషపరిచి మమ్మల్ని తృప్తిపరిచేవిగా ఉంటాయో అటు వాటిలో కొనసాగుతున్నటువంటి స్థితి, దాని కొరకే మీ వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నాము, విడిచిపెడుతున్నాము. క్షమించండి. అవును, మేము వాటిలో కొనసాగడానికి వెండి బంగారాల చేత, క్షయమైనటువంటి వాటి చేత కాదు మేము కొనబడింది, సంపాదించుకొనబడింది. మీ పరిశుద్ధ రక్తము చేత మేము కొనబడిన వారము. మీ ప్రాణార్పణ చేత మేము సంపాదించుకొనబడిన వారము. ఇకనైనను అటు లోక సంబంధమైన పారంపర్య ఆచారములు, లోక సంబంధమైనటువంటి మూలపాఠములు, నిరర్ధకమైనటువంటి తత్వజ్ఞానం విషయంలో జాగ్రత్త వహిస్తూ వాటికి దూరస్తులుగా, నిజ క్రైస్తవులుగా, పండగ అమావాస్య దినముల గురించి ఎవరికి తీర్పు తీర్చని అవకాశాన్ని ఇవ్వక, ప్రతిదినము మంచి దినమని, ప్రతిదీ మీరు చేసిందని గుర్తిస్తూ మీలో సంతోషిస్తూ కొనసాగలడానికి కృపనివ్వండి. అంత మాత్రమే కాదు కానీ సంతోషమైనటువంటి ఆత్మీయ ఫలమును మేము ధ్యానించడానికి మీరు కృప చూపించారు. అవును, సంతోషమైనటువంటి ఆత్మీయ ఫలము ఎలా ఉంటుందో అది భక్తిలో సంతోషిస్తుందని
అటు రకమైనటువంటి జీవితాలు మాకు దూరంగానే ఉన్నాయి. కోరహు కుమారుల వల్ల ఉండాలన్నటువంటి ఆశ నేడు మాకు ఉండగా దయతో మమ్మల్ని బలపరచమని మీ ఎదురు వేడుకుంటున్నాము. ఆనాడు చెరసాల నాయకుడు తన ఇంటి వారందరితో ఎలాగైతే తన రక్షణ బట్టి మీలో సంతోషించాడో, రక్షణ ఆనందాన్ని కోల్పోయి దూరస్తులుగా ఉంటూ ఆ రక్షణను తీసుకుని అది మీ కొరకు పుచ్చుకున్నట్లుగా, మీకేదో చేసినట్లుగా భావిస్తున్నాం. ఆ వైఖరిని క్షమించమని, తిరిగి బలపరచమని, మరొకమారు ఈ ఆత్మ ఫలములలో సంతోషమైనటువంటి ఆత్మీయ ఫలమును మేము ముగించుకోవడానికి కృప చూపించారు. అందుని బట్టి మీకు వందనాలు. ఎటు పరిస్థితులు ఎలా ఉన్నా మీలో సంతోషించేవారిగా, సత్యమును బట్టి సంతోషించేవారిగా, భక్తిలో సంతోషించేవారిగా, రక్షణ విషయమై సంతోషించేవారిగా ఉండగలడానికి కృపనివ్వమని, అటు స్థితికి దూరస్తులుగా ఉండిన మా జీవితాలను దయతో దరిచేర్చుకున్నామని, కావలసిన కృపనిచ్చి ముందుకు నమ్మకస్తులుగా నడిపించమని యేసుక్రీస్తు ప్రభువు అతి ప్రశస్తమైనటువంటి నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.